మరి హృదయమే దేవుడి ఆలయం అంటున్నాడు కదా, హృదయంలో దేవుడు వచ్చి నివాసం చేస్తాడు కదా. కనుక ఆ హృదయంలోనికి దేవుడే వచ్చి ఆ నివాసం చేస్తూ ఉన్నప్పుడు ఇంకా దేవుని మందిరానికి ఆరిపోద్ది. అవునా? ఎందుకని? అది ఒంటరిదైపోయింది. అది అనుకుంది ఆ కట్టి, నేను వీటన్నిటితో మండేదానికన్నా బయటికి వెళ్ళి నేను బాగా మండొచ్చు, నేను ఒంటరిగా అనుకుంది. అది బయటికి వెళ్ళాక బలము లేదు, శక్తి లేదు, ఏరి లేదు. ఆ యొక్క గాలికి మొత్తం అసలు ఉన్నది కూడా ఆరిపోయింది. మనిషి జీవితం కూడా అలానే అయిపోద్ది. నేనే ఒకదాన్ని చేసుకున్నాము అంటే ఆ సంఘములో దేవుని యొక్క పరిశుద్ధ అందరము కలిసి దేవుని ఆరాధించి ఒక ఐక్యత కలిగి ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుని ఐక్యతను ఆరాధిస్తూ ఉన్నప్పుడు దేవుడు మన మధ్యలోనికి వస్తాడు. ఆయన స్థితుల సింహాసనం మీద ఆశీనులు అవుతాడు. ఆయన మహిమను, ఆయన అభిషేకాన్ని ప్రోగరిస్తాడు, ఆయన బలపరుస్తాడు. అందుకే దేవుడు మరి ఒక సంఘంగా కూడుకొని దేవుణ్ణి ఆరాధించాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది.